వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. నా భార్య చనిపోతున్నప్పుడు అది చూసి పాప షాక్కి గురైంది. ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకొచ్చాను. ఎవరూ ఊహించని రీతిలో పంచాక్షరి రూపంలో ఉన్న మీరు కనిపించారు. మిమ్మల్ని తల్లిగా చూపిస్తే నా పాప బతుకుతుందేమన్న ఆశతో ఇలా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. నా వీడియో చూస్తుంటే ఆందోళనతో మిమ్మల్ని ఏదేదో అన్నాను. పాప కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐమ్ రియలీ వెరీ సారీ. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్న, అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. అమ్మ మనతోనే ఉంటుంది. మీరేమనుకోకపోతే మాతో పాటు మా ఊరికొచ్చి ఓ 4 రోజులుంటే పాపతో పాటు మామయ్య కూడా మామూలు మనిషి అవుతారు. ప్లీజ్ రండి. అనమ్మ యాడున్నదో ఎట్లున్నదో ఏం తిన్నదో నాకేమో దాన్ని చూడకపోతే మాట్లాడకపోతే దాంతో కొట్లాడ పెట్టుకోకపోతే మేము కూడా పడదాయే. నా పానం పీకుతున్నది దాన్ని చూడాలని. వాళ్ళన్న ఫోన్ కలుపుండ్రి. పోచి నేను కలుపుతానే. కలుపు బిడ్డ. రింగ్ అవుతున్నదా? హలో హలో ఆంటీ, ఎక్కడున్నారు? ఎందుకు మిల్కీ? ఇక్కడ ఇల్లంతా సెంటిమెంట్ తో నిండిపోయింది. నువ్వు లేవని ముసల్దానికి ముద్దే దిగట్లేదు. ముద్ద దిగట్లేదా? ముందు దాన్ని మర్డర్ చేయాలి. అసలు ఎంత గొడవ జరగడానికి కారణం అదే. నాకు మొగుడు రావాలని దానికెందుకు అంత తొందర? దాని మొగుడిని ఎలాగో చంపేసింది. చంపేసిందా? చేతబడి చేసి చంపేసింది. నిజమా? నిజం. చెప్తుంది నా గురించి కాదుగా, నువ్వు నమ్మొచ్చు మిల్కీ. దానికి చేతబడి, బాణామతి, అరుంధతి అన్ని వచ్చని ఊళ్ళో వాళ్ళు పళ్ళు పీకి మరీ తరిమేశారు. పళ్ళు పీకేశారా? అవును, అందుకే పెట్టుడు పళ్ళు పెట్టుకుంది. జాగ్రత్తగా చూస్తే ఆ ముసల్దాన్లో ఓ మినీ దెయ్యం కనిపిస్తుంది. ఆంటీ, ఈ ముసల్దాన్ని మన ఇంటి గెస్ట్ అనుకున్నాం గానీ గోస్ట్ అనుకోలేదు. మన ఫ్యామిలీ ఫోటో నుంచి పీకేద్దామా? వద్దురా, ఎంతైనా పెద్ద దిక్కు. దిష్టి బొమ్మలా ఓ మూల పడుంటుందిలే ముసల్ది. సరే, నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 4 days లో వచ్చేస్తాను. అన్ని విషయాలు తాతయ్యకి చెప్పేశాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆంటీ తొందరగా రండి. బాయ్. ఓకే, బాయ్. బాయ్. రాత్రి కూడా పగలరుస్తున్నాయి. నాకే అనిపిస్తా, మీకు కూడా అనిపిస్తా. గుమ్మడికాయ ఊగుతుందేంట్రా? పేలింది గుమ్మడికాయ కదా, మరి కాలిపోయిన సంవాసన వస్తుందేంట్రా? ఎవడనుకున్నవురా? కాశ్మీర్ లో కపాల కుండలిని విద్యలో ఆరితేరినవాడు. కూర్చున్న చోటకే సముద్రాల్ని రప్పించగల సమర్థుడు. రా కుండలిక, నా ఇంట్లోకి రా. ధైర్యంగా ముందుకెళ్ళు. ధైర్యం రా. ఆ పేరు నేను పెట్టుకున్నానా? మా అమ్మ నాన్నలు పెట్టారు. నువ్వు నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కావు, నరరూప రాక్షసుడివి, నాశనం తలపెట్టేవాడే.
నా సహాయం కోరతాడు. జం జపాల కం కపాల కుండలీమాం జండారీ జపాల. పిలిచిన విషయం జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను. ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం. నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి. చెప్పరా, చెప్పు. అకాయ్ పురావస్తు శాఖడు ఆడిచ్చిన మాలే ఇంకా డెలివరీ అవ్వలేదు. అప్పుడే పర్సంటేజ్ కోసం వచ్చాడు. రండి సార్, రండి రండి సార్. నమస్తే సార్. కూర్చోండి సార్, కూర్చోండి. ఇదేంటిది మూర్చలోకి బిళ్ళలా ఉంది? మ్యాటర్ తెలిస్తే మూర్ఛ నీకు వస్తుంది సార్. ఇది మామూలు రేక్ కాదు. ఇందులో ఉన్న రాతలు మనందరి తలరాతల్ని మారుస్తాయి. ఈ గుడి మ్యాప్ చూడండి. ఇది మన గుడే కదా? అవునమ్మా, ఇంట్లో వజ్రాలు పెట్టుకుని వీధిలో ఎత్తునాలు ఏరుకున్నట్లు ఇన్నాళ్లు ఎక్కడెక్కడ గుడనో తోపించాను. ఇది మన ఊరి అభయదుర్గాదేవి గుడి. ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలున్నాయి. నిధి నిక్షేపాలా? ఈ విషయం గవర్నమెంట్కి చెప్తే బోడి గోల్డ్ మెడల్ ఇస్తుంది. అదే మనం తవ్వుకుంటే బోల్డ్ గోల్డ్ వస్తుంది. ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్లో గాని బయట గాని ఎవ్వరికీ తెలియదు. తెలియకూడదు. ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు. మాట సరే, వాటా గురించి చెప్తాను విను. మైండ్ నాది గనక 75% నాకు, మట్టి పని నీది గనక 25% నేను. నువ్వు గోల్డ్ అనగానే బోల్డ్ అంత ఆనందం చూసా మా బావకళ్ళలో. నువ్వు పర్సంటేజ్ చెప్పగానే మా బావకళ్ళలో చింతపూలు చూస్తున్నాను. నన్ను చూస్తావే? లేదు చూసారు, అటు చూడు. సార్, నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి. మీ కష్టాలు మీకుంటాయి. 50-50 ఓకేనా సార్? ఒరే ఆ కత్తి ఎవరా? గురుగారు ఒకసారి రండి. ఈ కత్తి 3 అడుగులు. 3 3 3 6 6 అబ్బో 6 అడుగులు పైనే ఉన్నావే. ఏంటి సార్ కొలతలు దేనికి? అంటే మా బావకళ్ళ ఆనందం చూడటానికి నీ ఎవరి కొలతలైనా ఎలాగ తీసుకుంటాను కప్పెట్టడానికి. వద్దు సార్, వద్దు సార్. 4 సంవత్సరాలు కష్టపడి రిసెర్చ్ చేశాను. నాకు 4 రాళ్లు మిగలాలిగా. నాకు 25%, మీకు 75%. బావా ఈ బేరం బాగుంది, ఒప్పేసుకో. నువ్వు తుడుచుకో. అరే చెప్, బావకు బిజినెస్ తెలియదు అనుకున్నావురా? ఏంది ఆఫీసర్, నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నేను గలత్ ఆద్మీని కాదు. చెమట దుడుచుకో. అరే తూడ్చుకోవాయా. కూర్చో. నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు. ఆ తప్పు నేను చేయదలుచుకోలే. చారాన తలకాయ నాకు చాలరా. బారాన బాడీ నువ్వే ఉంచుకో. పీచు బావా, పీచు. పెనివిటి సచ్చాడు కొడుకు. దీన్ని కొన్నాం గానీ కొన్న దగ్గర నుంచి పనే లేదు. రేయ్, బాడీ తీసుకోపోండి. తీసుకెళ్ళండి రా. తీసుకెళ్ళండి. పోయి కొంచెం పెద్దతామండి. నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి. రోజూ భక్తులొస్తారు. వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు. పంతులు, పైగా పంచాక్షరి. భవిష్యత్ పలుకుతుంది. ఊరందరికీ తెలుస్తుంది. అయినా సరే గుడిలో గుణపం దిగాలి. ఏంటి దించేది? కూర్చి పీకేసిన తీసి కాదు, గుడిలో కొనుపొందించడం అంటే. రేయ్, ఆస్తి కలిసి వస్తదంటే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది. అది ఏ తల తీయనికైనా వెనకాడదు.
జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు, దాని భవిష్యత్తు నేను ముగిస్తా. అంటే ఏంటి, పంచాయతీని చంపేస్తావా? అన్నా వద్దన్నా, పంచాక్షరి ఊరంతా పూజించే దేవత అన్నా. ఆ దేవత జోలికి మాత్రం మనం పోవద్దన్నా. నా మాట వినన్నా. పంచాక్షరిని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే. దిగండి సార్. నమస్కారం సిద్ధార్థ్ గారు. నమస్తే సిద్ధాంత్ గారు. శుభమస్తు. బాగున్నారా సార్? మాకేమీ తక్కువరా. నోరు మెదిపితే నవరత్నాలు, కాలు కదిపితే గండ పెండేరాలు తొడుగుతున్నారు. అయితే మేమేమి ఇవ్వక్కర్లేదన్నమాట. ఇల్లు బాగుందా సార్? దివ్యంగా ఉందిరా. నమస్కారం గురుజీ. మా బావగారు, నమస్కారం. మా అక్కయ్య గారు సీతారాములా లేరు? లేరని మీరే అంటున్నారు. బాబాయ్ కనిపెట్టేసి. ఇప్పుడు చెప్పండి, ఈ సిద్ధాంతికి తెలియని సిద్ధాంతం లేదు. ఆ మాటకొస్తే నక్షత్రాలు నా నేస్తాలు, తిథులు నా అతిథులు. పంచాంగం మీ పంచ గవ్వతో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలే. మన్నించండి. మీరు కూర్చోండి గురు. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, చెప్పరా. శంకుస్థాపన, గృహప్రవేశమా, పెళ్ళ, శోభనమా, షష్ఠి పూర్త? చిటికెలో నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం. ఏమిటా శుభం? శుభం శుభం కాదు, అశుభం. ఒకరిని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి. చంపడమేమిటి, దుర్ముహూర్తం పెట్టడమేమిటి? ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా? పంచాక్షరి. ఏమంటున్నావురా? దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంటావేమిటిరా మూర్ఖుడా? నా జీవితంలో ఇప్పటి వరకు ఇటువంటి దుర్ముహూర్తం పెట్టమని ఒక్కడు కూడా నన్ను అడగలేదు. అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది. మా బావ హ్యాండ్ చాలా మంచిది. ఇక్కడ చావు ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి, నీ సిద్ధాంతమే మారిపోద్ది. తోలు మందపు వేతావా? ఏయ్, చెప్పించానంటే శ్మశానంలో వెళ్లి పడతావు. నాకు ఆగ్రహం తెప్పించకు. భూగ్రహం మీద లేకుండా పోతావు. నా వల్ల కాదు. సిద్ధాంత్ గారు ఆగండి. ఏ సిద్ధాంతి, నాతో రాద్దాంతం వద్దు. 10 నిమిషాలు టైం ఇస్తా. దుర్ముహూర్తం కట్టు, లేదంటే మా వాళ్లకు 10 సెకండ్లు టైం ఇస్తా. ఆగురా ఎదవా. సిద్ధాంత్ గారిని కత్తితో పొడుస్తావా? నొప్పేదా? మెత్తగా గొంతు పిసి చంపేస్తా. వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ మా బావ కళలో ఆనందం చూడాలి. కూర్చో. అంటే దాని అర్థం కింద కూర్చోమని. కూర్చో. పంచాక్షరికి పూజలు, పునస్కారాలు, భవిష్యత్ చెప్పే శక్తి రావడానికి కారణం ఈ కేతువేరా. ఆ కేతువే ఇప్పుడు నీచ స్థితిలో ఉంది. అగ్నితత్వ కారకుడు కుజుడు కూడా ఆగ్రహంతో ఉన్నాడు. పంచాక్షరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగే ఛాన్స్ ఉంటే చాలు, ప్రమాదం నేను సృష్టిస్తా. వచ్చే బోనాల పండుగ నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యమగండ కాలం. పంచాక్షరికి ఏదైనా కీడు తలపెట్టాలి అంటే ఆ క్షణాల్లోనే చేయాలి. క్షణం అటు ఇటు అయినా మాడి మస్సైపోతారు.